సహోదరి సహోదరులు, సైతాన్ గాడు తెలివిగా ఇదే చేస్తాడు. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఉద్యోగం చేయాలి. కానీ ఆ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పక్కన కూర్చునేదో కాస్త బాగుందనో, లేదా ఆ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఎవరో చాలా చక్కగా ఉన్నారేమో, ఆమెను చూసుకుంటూ, ఆమె గురించి ఆలోచిస్తూ, ఆమెతో పరిచయాలు పెంచుకుంటూ, తీరా చూస్తే ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 బిడ్డలు ఉన్నారు. అయినా ఇంకిత జ్ఞానం లేకుండా ఆమెకి మెసేజ్లు పెడుతూ, ఆమెను బయటికి తీసుకెళ్తూ, ఆమెకి పార్టీలు ఇస్తూ, ఆమె జీవితంలోకి అడుగుపెట్టి, ఆమె కుటుంబంలోకి అడుగుపెట్టి అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకొని నువ్వు అక్రమంగా జీవించడమే కాకుండా ఆ కుటుంబాన్ని కూల్చేయడం, దీనికోసం నీకు ఉద్యోగం దేవుడు ఇచ్చింది కాదుగా. భర్త ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ దేవుడు నీకున్న కష్టాన్ని చూసి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి నీకు ఉద్యోగం ఉంటే తప్ప కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీరవని చెప్పి దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తే, ఉద్యోగం చేసే చోట నువ్వేం చేస్తున్నావు? పనికి మాలిన పరిచయాలు పెంచుకుంటున్నావు. భర్త ఉన్నప్పటికీ కూడా, బిడ్డలకు తల్లివి అని తెలిసి కూడా అనవసరమైన పరిచయాలు, అనవసరమైనటువంటి చోట్లకు వెళ్ళడం, రాసుకుని పూసుకుని తిరగడం అవసరమా? ఒకసారి ఆలోచించండి.